ఫ్యాక్ట్ నెంబర్ 1, 3D హాలోగ్రామ్ ఫ్యాన్. 3D హాలోగ్రామ్ ఎందుకంటే ఒక వర్చువల్ ఇల్యూజన్ని క్రియేట్ చేస్తుంది. ఇది మనం సినిమాలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇవి రియల్ లైఫ్లో ఉంటాయా అంటే ఎస్ అనే చెప్పాలి. ఈ హాలోగ్రామ్ ఫ్యాన్కి 4 బ్లేడ్స్ ఉంటాయి. ఈ బ్లేడ్స్కి RGB కలర్స్ ఉన్న లైట్స్కి ఒక చిన్న బ్లేడ్స్ ఉంటాయి. ఆ లైట్సే మనకి 3D ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఈ డివైస్ని మన బ్లూటూత్ ద్వారా మన ఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు. మనం ఏదైనా ఒక వీడియో ప్లే చేస్తే చాలు ఆ వీడియో మన కళ్ళ ముందు జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఫ్యూచర్లో చిన్నపిల్లలకి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగుంటుంది కదా. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసి చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, గైస్, మీరు నిప్పుని స్మెల్ చేయలేరు. బట్ మీకు వచ్చే డౌట్ ఏంటంటే ఏమైనా కాలితే మీకు స్మెల్ వస్తుంది కదా అని. గైస్, నేను అనేది నిప్పు మీకు స్మెల్ ఇవ్వదు, కానీ ఏదైనా పార్టికల్ కాలితే మీకు స్మెల్ వస్తుంది అని చెప్తున్నాను. సో నిప్పు మీకు స్మెల్ ఇవ్వదు. ఫ్యాక్ట్ నెంబర్ 3, గైస్, ఇతని పేరు ఫ్రానోసిలక్. ఇతను వరల్డ్లోనే లక్కీయెస్ట్ పర్సన్ అండ్ అన్లక్కీయెస్ట్ పర్సన్. ఫ్రానో వచ్చేసి ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాడు. ఎందుకో తెలియదు కానీ ట్రైన్ వచ్చేసి ఇన్బ్యాలెన్స్ అయి ఊగుతుంది. దానివల్ల ట్రైన్ కింద నదిలో పడిపోయింది. సో చాలామంది చనిపోయారు, కానీ ఫ్రానోని మాత్రం రెస్క్యూ చేశారు. ఫ్రానో వచ్చేసి ఒకసారి ప్లేన్లో ట్రావెల్ చేస్తున్నాడు. సో ప్లేన్లో ట్రావెల్ చేసి బ్యాక్ డోర్ అనేది ఎందుకో ఊడిపోయింది. దానివల్ల ఫ్రానో వచ్చేసి బయటకు వచ్చాడు. బయటికి వస్తే ఫ్రానో వచ్చేసి గడ్డిలో పడ్డాడు. అది ప్లేన్ వచ్చేసి క్రాష్ అయిపోయింది. ఫ్రానో వచ్చేసి చిన్న చిన్న దెబ్బలతో రెస్క్యూ అయ్యాడు. కొన్నేళ్ళ తర్వాత ఫ్రానో బస్లో ట్రావెల్ చేస్తున్నాడు. బస్ వచ్చేసి కింద పడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఫ్రానో వచ్చేసి రెస్క్యూ అయ్యాడు. ఈ దెబ్బతో ఫ్రానోని చూసి అందరూ భయపడిపోయేవాళ్ళు. ఫ్రానో వచ్చేసి తన కార్లో ఏదో ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాడు. సో వెళ్తే తన కార్కి ఫైర్ అంటుకునింది. ఆ తర్వాత ఫ్రానో వచ్చేసి దూకేశాడు. మళ్ళీ ఇంకో కొత్త కార్ కొనుక్కొని వెళ్ళాడు. ఈసారి ఆ కార్కి లోపల డైరెక్ట్గా అంటుకునింది. వేరే ట్రక్ కూడా వచ్చేసి ఆ కార్ని గుద్దేశాడు. కార్ మాత్రం కింద క్రాష్ అయింది. పాపం ఫ్రానో మాత్రం ఏం కాలేదు. అతను చెట్టు కత్తుకొని బతికేశాడు. కొన్నాళ్ళ తర్వాత ఫ్రానీకి లాటరీ టికెట్ దొరికింది. అతనికి చాలా డబ్బులు వచ్చాయి.